గ్రీటింగ్ టు ఆల్. మనం ఈరోజు పాఠశాల వ్యవస్థాపన మరియు నిర్వహణ అనేటువంటి బిఎడ్ ఫస్ట్ సెమిస్టర్లోని సబ్జెక్ట్ నుండి ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏది అంటే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో దీన్ని బ్రీఫ్గా AICTE అని కూడా అంటారు. భారతదేశంలో సామాజిక ఆర్థిక వికాసంలో ఖచ్చితంగా సాంకేతిక విద్య అన్నది ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తుంది. మరి ఈ సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి వృత్తులు ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఈ చేతి వృత్తులు, అలాగే మనం చదువుకునేటువంటి డిప్లొమాలు, ఈ పాలిటెక్నిక్ డిప్లొమా కానీ ఇలా రకరకాల డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. అలాగే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల రూపంలో నే కాక ప్రత్యేకమైనటువంటి కొన్ని రంగాలలో పరిశోధనలు చేపట్టడం వంటివన్నీ కూడా ఈ సాంకేతిక విద్య కిందికి వస్తాయి. అయితే భారతదేశంలో సాంకేతిక విద్య అంతకుముందు లేకుండే, అంటే 18వ శతాబ్దంలో అంత వేగంగా అభివృద్ధి చెందలేదు. కానీ 19వ శతాబ్దం అర్ధ భాగంలో భారతదేశంలో సాంకేతిక విద్య అభివృద్ధి అన్నది ప్రారంభమైంది. అంటే 1902వ సంవత్సరంలో అప్పుడు మనకు బ్రిటిష్ వాళ్ళు ఉండే భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం అనేది నియమించడంతో భారతదేశంలో సాంకేతిక విద్య అభివృద్ధి ప్రారంభమైందని చెప్పచ్చు. ఆ తర్వాత కేంద్ర విద్యా సలహా సంఘం, దీన్నే మనం కేబ్ అంటాం, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీని పరిధిలో 1943వ సంవత్సరంలో సాంకేతిక విద్యా కమిటీని ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. సో దీన్ని ఏర్పాటు చేసిన తర్వాత 1944వ సంవత్సరంలో ఈ విద్యకు సంబంధించి సార్జెంట్ నివేదికను అనుసరించి అప్పుడు 1945వ సంవత్సరంలో ఆనాటి భారత ప్రభుత్వం ఒక అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనేటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు, 1986 NPE నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ అఖిల భారత సాంకేతిక విద్యా మండలిని ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. అయితే ఇది ఏం చేస్తుంది అనుకున్నప్పుడు, ఇది సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి విద్యా ప్రణాళికను రూపొందిస్తుంది, అలాగే నిర్వహిస్తుంది. అలాగే సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి గుణాత్మకతను, దాన్ని మనం ఏమంటాం, క్వాలిటీని చూస్తుంది. అలాగే దేశంలో ఉన్నటువంటి సాంకేతిక విద్యా సంస్థల్ని మూల్యాంకనం చేయడం, అంటే సాంకేతిక విద్యా సంస్థలు ఎలా నిర్వహించబడుతున్నాయి, వాటికి ఇవ్వాల్సినటువంటి సూచనలు, సలహాలు, అలాగే నిధులు అనేటువంటి అంశాలతో పాటు దేశంలో ఉన్నటువంటి సాంకేతిక విద్యా సంస్థల యొక్క పర్యవేక్షణ, అలాగే ఈ సాంకేతిక విద్యా సంస్థలకు గుర్తింపులు ఇవ్వడం లాంటి అన్నీ కూడా ఈ అఖిల భారత సాంకేతిక మండలికి సంబంధించినటువంటి అధికారాలు. అయితే ఈ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి 1987వ సంవత్సరంలో దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అన్నది జరిగింది. అంటే 1987వ సంవత్సరంలో ఈ అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి సంబంధించినటువంటి పార్లమెంట్లో చట్టం ఆమోదించబడడం జరిగింది. అంటే ఈ విధంగా పార్లమెంటు యొక్క చట్టం ఆధారంగా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE అన్నది 28 మార్చ్ 1988వ సంవత్సరం నుంచి ఈ AICTE అన్నది అమలులోకి తీసుకురావడం అన్నది జరిగింది. మరి ఈ అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి? అసలు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి యొక్క లక్ష్యాలు తీసుకున్నట్లయితే, భారతదేశంలో ఉన్నటువంటి సాంకేతిక విద్యలో గుణాత్మకతను పెంపొందించడం, అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. అలాగే ప్రణాళికాబద్ధమైన సహకారయుత సాంకేతిక విద్యా వికాసం,
అంటే ఈ సాంకేతిక విద్యను ప్రణాళికాబద్ధంగా నడిపించడం, అలాగే సహకారయుత సాంకేతిక విద్యా విధానాన్ని కొనసాగించడం దీని యొక్క రెండవ లక్ష్యం. అలాగే ఈ సాంకేతిక విద్యా సంస్థలలో ప్రమాణాలను కొనసాగించడం, నిర్వహించడం, అంటే మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఇన్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి యొక్క లక్ష్యాలు. ఎందుకంటే సాంకేతిక విద్య అన్నది దేశంలో సాంకేతిక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం. అంటే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు సాంకేతిక విద్య ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి ఈ సాంకేతిక విద్యా సంస్థలలో ప్రమాణాలు ఉండాలి, గుణాత్మకంగా సాంకేతిక విద్యను అందించాలి, అలాగే ప్రణాళికయుతంగా పిల్లలకు సాంకేతిక విద్యను అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ అఖిల భారత సాంకేతిక విద్యా మండలిని ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. అయితే ఈ అత్యున్నతమైనటువంటి గుణాత్మకతతో కూడిన సాంకేతిక విద్యను సమాజంలోని అన్ని వర్గాలకు అందించి ప్రపంచ స్థాయి పోటీతత్వాన్ని కలిగిన సాంకేతిక మానవ వనరులను పెంపొందించి దేశాన్ని సాంకేతికంగా, సామాజిక, ఆర్థిక వికాసపరంగా నాయకత్వం వహించే ప్రపంచ స్థాయి సంస్థగా ఉండడం, ఇది అఖిల భారత సాంకేతిక విద్యా మండలి యొక్క విజన్. అంటే సాంకేతిక విద్య ఎట్లా ఉండాలి, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి సాంకేతిక విద్యతో పోటీ పడాలి, అలాగే ఆ పోటీతత్వాన్ని తట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి మానవ వనరులు ప్రపంచానికి ఒక మార్గదర్శకులుగా ఉండాలి, దేశాన్ని సాంకేతికంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందించి నాయకత్వం, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సాంకేతిక విద్యకే నాయకత్వం వహించేలాగా ఉండడమే ఈ సంస్థను ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇది అఖిల భారత సాంకేతిక విద్యా మండలి యొక్క దార్శనికత. అయితే ఇక్కడ అఖిల భారత సాంకేతిక విద్యా మండలిని తీసుకున్నట్లయితే అది ఏ రకమైనటువంటి విధుల్ని నిర్వహిస్తుంది? ఎందుకంటే అఖిల భారత విద్యా మండలి దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించాల్సి ఉంటుంది, విధులను నిర్వహించాల్సి ఉంటుంది. మరి ఈ అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విధులేంటి? మీకు ఆల్రెడీ తెలుసు, ఏఐసిటిఈ అనేటువంటి చట్టం 1986, 87, 88 తీసుకున్నట్లయితే ముఖ్యంగా 1987వ సంవత్సరం ప్రకారం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ప్రధానంగా ఈ క్రింది విధుల్ని కలిగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఈ ఏఐసిటి అన్నది చట్టం ఏ సంవత్సరానికి సంబంధించిందంటే 87 సంవత్సరానికి. కాకపోతే ఇది 88వ సంవత్సరంలో అమలుపరచడం అన్నది జరిగింది. సో మనం ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఈ ఏఐసిటి అన్నది ఏ విధులు నిర్వహిస్తుంది, దీంట్లో వరుసగా మనం ఒక్కొక్క దాన్ని గుర్తు చేసుకుందాం. ఇక్కడ సాంకేతిక విద్యకు సంబంధించి మొదటగా తీసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో ఒక రకం, అంటే సమాచారాన్ని తీసుకోవడానికి ఒక సర్వే నిర్వహించి సమాచారాన్ని సేకరించి ఆ సమాచారం ద్వారా సాంకేతిక విద్యలో మార్పులు తీసుకురావడం, సాంకేతిక విద్యను అభివృద్ధి చేయడం, భవిష్యత్తును ముందే ఊహించి దానికి అనుగుణంగా సాంకేతిక విద్యలో మార్పులు చేయడం. నెక్స్ట్ రెండవ తీసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి అన్ని స్థాయిలలోని సాంకేతిక విద్యా వికాసాన్ని సమన్వయం చేయాలి. ఇప్పుడు మనకు నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 2020 ప్రకారం, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు మొత్తం విద్యను వృత్తిపరం, సాంకేతికపరం చేయడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో ఏదైతే సాంకేతిక విద్య ఉందో ఆ సాంకేతిక విద్యను మనం ఏం చేయాలి, ఇక్కడ సమన్వయం చేయాలి, అన్నిటినీ కలుపుకొని పోవాలి. అలాగే ఈ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి సాంకేతిక విద్యా సంస్థలకు, అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, లేకపోతే పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ, అగ్రికల్చరల్ కాలేజెస్ కానీ,
ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సాంకేతిక విద్యా సంస్థలకు అలాగే విశ్వవిద్యాలయాలకు అంటే ఈ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ ఇలా రకరకాలైనటువంటి వాటికి సంబంధించి ప్రత్యేకంగా మన దేశంలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయాలకు ఏమిస్తుంది? నిధులను ఇవ్వడం, వచ్చినటువంటి నిధుల్ని పంపిణీ చేయడం అనేటువంటి పాత్రను కూడా ఈ సంస్థ, ఈ మండలి తన యొక్క పాత్రను నిర్వహించడం అన్నది జరుగుతుంది. అలాగే సాంకేతిక విద్య అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు కొత్తగా వచ్చేటువంటి సాంకేతికతను స్వీకరించాలి, స్వీకరించినటువంటి సాంకేతికతను అనుసరించాలి, అనుసరించడం ద్వారా కొత్త రకమైనటువంటి సాంకేతికతను సృష్టించాలి, నూతనమైనటువంటి పరిశోధనలు చేయాలి. ఇలా అన్నిటికీ కావలసినటువంటి అనువైనటువంటి వాతావరణాన్ని, సాంకేతిక విద్య అభివృద్ధికి కావలసినటువంటి సదుపాయాల్ని కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా దేనిపైన ఉంది? అఖిల భారత సాంకేతిక విద్యా మండలి పైన ఉంది. అలాగే ఇప్పుడు సమాజంలో మహిళలు, వికలాంగులు, బలహీన వర్గాలకు చెందినటువంటి వారు సాంకేతిక విద్యను అభ్యసించేలా ప్రోత్సహించడానికి తగిన పథకాలని రూపొందించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్ అని లేకపోతే టీ ఉమెన్స్ హబ్ అని కొన్ని పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీంట్లో ఏంటి? అందరూ పరిశోధనలకు అవకాశాలు కల్పించడం, పరిశోధనకు కావాల్సినటువంటి సదుపాయాలని కల్పించడం. అంటే మహిళలు కూడా సాంకేతిక విద్యలోకి రావాలి, కొత్తగా పరిశోధన చేయాలి. వికలాంగులు కూడా ఎలాంటి భయం బెరుకు లేకుండా విద్య, పరిశోధన రంగాలలో రాణించాలి. ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందినటువంటి వారు ఈ సాంకేతిక విద్యను అభ్యసించాలి అనేటువంటి ఉద్దేశంతో వారికి సంబంధించినటువంటి పథకాల్ని రూపొందించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బలహీన వర్గాలు, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఫీజ్ రియంబర్స్మెంట్ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఆ పథకాన్ని అమలు చేయడం అన్నది జరిగింది. ఇప్పటికి కూడా మన 2 రాష్ట్రాలలో ఈ రియంబర్స్మెంట్ పథకం అమలవుతుంది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఈ పథకం అన్నది ఆదర్శంగా నిలుస్తోంది. అలాగే పరిశోధన, ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్యాలు, అలాగే వీటన్నిటికీ మధ్య ఒక లింక్ అనేది ఉండాలి. ఎందుకంటే సాంకేతిక విద్యకు, పరిశ్రమలకు, వాణిజ్యానికి సంబంధం ఉంది, పరిశోధన అభివృద్ధి సంస్థలకు సంబంధం ఉంది. సో వీటన్నిటి మధ్య ఒక లంకెను, ఒక రిలేషన్ని ఏర్పరచడం ద్వారా సాంకేతిక విద్యను అలాగే ఆర్థికంగా, సామాజికంగా దేశాన్ని అభివృద్ధి చేయవచ్చు. అలాగే ఈ సాంకేతిక విద్యా సంస్థలు అలాగే విద్యా సంస్థలలో ప్రమాణాలు ఎట్లున్నాయి అంటే అభ్యసన ఎలా జరుగుతుంది, నైపుణ్య శిక్షణ ఎలా ఇస్తున్నారు అనేటువంటి దాన్ని తెలుసుకోవడానికి, అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క జవాబుదారీతనాన్ని పెంచడానికి ఏం చేయాలి? కొన్ని మదింపు వ్యవస్థల్ని అంటే ఇన్స్పెక్షన్ గ్రూప్స్ని ఏర్పాటు చేయాలి, ఇన్స్పెక్షన్ ఆర్గనైజేషన్స్ని ఏర్పాటు చేయాలి. అవి ఏం చేస్తాయి? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాంకేతిక విద్యా సంస్థల్ని అలాగే విశ్వవిద్యాలయాలలో ప్రమాణాలు ఎట్లున్నాయో ఏం చేస్తాయి? పరీక్షించడం అన్నది జరుగుతాయి, మూల్యాంకనం చేస్తాయి, మదింపు చేస్తాయి. రైట్. నెక్స్ట్, అలాగే సాంకేతిక విద్యా సంస్థలలో బోధించడానికి అధ్యాపకులు కావాలి. సో ఆల్రెడీ సాంకేతిక విద్యా సంస్థలలో, సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే అధ్యాపకులు ఉంటారో అంటే లెక్చరర్స్ ఉంటారో వీళ్లకు వృత్తిలో ప్రవేశించడానికి పూర్వం కానీ లేకపోతే వృత్తిలో ఉన్నప్పుడు కానీ, వృత్తిలో రాకముందు ఉండేటువంటి శిక్షణ ఏమంటాం? వృత్తిపూర్వ శిక్షణ అంటాం. దాన్ని ప్రీ సర్వీస్ ట్రైనింగ్ అంటాం. వృత్తిలో అంటే ఏదన్నా ఒక ప్రొఫెషన్లో ఉన్నాం, ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మనం ట్రైనింగ్ తీసుకుంటే దాన్ని ఏమంటాం? వృత్యంతర శిక్షణ అంటాం. అట్లా దేశంలో ఏం చేయాలంటే ఇక్కడ సాంకేతిక విద్యా సంస్థలలో ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళకు శిక్షణ ఇవ్వడం కొరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వృత్తిపూర్వ, వృత్యంతర శిక్షణా కేంద్రాలను అంటే ప్రీ సర్వీస్, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ని గుర్తించి అలాగే నూతన అంటే శిక్షణకు సంబంధించినటువంటి కొత్త సంస్థలను ఏర్పాటు చేసి నిరంతరంగా వాళ్ళకు విద్యకు సంబంధించినటువంటి సదుపాయాల్ని కల్పించినప్పుడు రేపటి రోజు ఈ సాంకేతిక విద్య అన్నది ఖచ్చితంగా దేశంలో అభివృద్ధి
చెందుతుంది. ఇది కూడా ముఖ్యమైనటువంటి విధే. అలాగే సాంకేతిక విద్యా సంస్థలలో రకరకాల కోర్సులు ఉంటాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ కానీ, పాలిటెక్నిక్, డిప్లొమా కానీ, లేకపోతే రకరకాల చేతి వృత్తులకు సంబంధించినటువంటి అన్నీ కూడా మనకు ఉంటాయి. అయితే వీటిలో కోర్సు యొక్క ప్రమాణాలు ఎట్లున్నాయి అంటే, కోర్సు యొక్క ప్రమాణాలను పెంచాలి అంటే, ఒక కోర్సు మనం ఒక కాలేజీలో నడుపుతున్నాం అనుకున్నప్పుడు దాని యొక్క ప్రమాణాలని పెంచాలి, దాని స్టాండర్డ్ని పెంచాలి అనుకున్నప్పుడు ఏవి ప్రముఖ పాత్ర వహిస్తాయి? భౌతిక లేదా మౌలిక సదుపాయాలు కల్పించాలి, విద్యా ప్రణాళిక సరిగ్గా ఉండాలి, బోధనా సిబ్బంది నైపుణ్యతతో కూడి ఉండాలి, బోధనా సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు సరి అయినటువంటి విద్యా అర్హతలు ఉండాలి, అలాగే మదింపులు జరగాలి, పరీక్షలు జరగాలి. అప్పుడే అత్యున్నత ప్రమాణాలని సాంకేతిక విద్యా సంస్థలలో కొనసాగించడానికి వీలు పడుతుంది. ఇది కూడా ముఖ్యమైనటువంటి విధే. అలాగే మనకు బోధనా రుసుము, ఇతర రుసుముల నిర్ధారణకు ప్రమాణాలు, మార్గదర్శకాలను నిర్ణయించడం. ఇప్పుడు సాంకేతిక విద్యా సంస్థలలో అటు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సాంకేతిక విద్యా సంస్థలు, ఇటు ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సాంకేతిక విద్యా సంస్థలు, ముఖ్యంగా ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అంటే ప్రభుత్వంచే గుర్తింపు పొంది నడుస్తున్నటువంటి ప్రైవేట్ సాంకేతిక విద్యా సంస్థలలో బోధనా రుసుములు కానీ, ఇతర రుసుములు కానీ నిర్ధారణ ఎట్లా చేయాలి అంటే, ఆ సంస్థలో ఉన్నటువంటి సదుపాయాలు, బోధన అభ్యసన కార్యక్రమాలు, అక్కడ చేపడుతున్నటువంటి నూతన కార్యక్రమాలు, పరిశోధనలు, అక్కడ ఉన్నటువంటి మానవ వనరులు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ సంస్థకు సంబంధించినటువంటి బోధన రుసుములను మరియు ఇతర రుసుములను నిర్ణయించాలి. వాటికి సంబంధించినటువంటి మార్గదర్శకాల్ని నిర్ణయించడం కూడా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి యొక్క ప్రధాన విధి. అలాగే ఎప్పుడు అంటే బర్రెకు కుడిది పెట్టినట్టు ఒకే రకమైనటువంటి కోర్సుల్ని సమాజానికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందించినట్లయితే దానివల్ల భారతదేశం అభివృద్ధి చెందదు. కాబట్టి భారతదేశంలో కాదు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి నూతన పోకడలకు అనుగుణంగా, అభివృద్ధికి అనుగుణంగా ఈ సాంకేతిక విద్య కొత్తగా సాంకేతిక విద్యా సంస్థల్ని స్థాపించాలి. అలాగే ప్రపంచంలో వస్తున్నటువంటి కొత్త కోర్సుల్ని దేంట్లోకి తీసుకురావాలి? ఈ సాంకేతిక విద్యా సంస్థలలో పరిచయం చేయడం, వాటికి సంబంధించినటువంటి గుర్తింపు సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కోర్సుల్ని మంజూరు చేయించడం, ఇవన్నీ కూడా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి యొక్క విధులే. అలాగే సాంకేతిక విద్యారంగంలో వృత్తులకు సంబంధించినటువంటి బ్రాంచెస్, వాటిని మనం డిపార్ట్మెంట్స్ అంటాం. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ లాగా ఈ మనకు చేతి వృత్తులు, సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి వివిధ యూనివర్సిటీలలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వాటిని ఏర్పాటు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అన్నది సలహాలు ఇవ్వాలి. అలాగే దేశంలో ఉన్నటువంటి సాంకేతిక విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తిని మంజూరు చేయడానికి ప్రమాణాలను నిర్ధారించడం. అంటే సాంకేతిక విద్యను అందిస్తున్నటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలలో ఉన్నటువంటి సదుపాయాలు, అలాగే ఆ సంస్థ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు, దాని యొక్క ప్రమాణాలు ఆధారంగా చేసుకొని వాటికి సాంకేతిక అంటే స్వయం ప్రతిపత్తిని కలిగించడం. అంటే ఇక్కడ స్వయం ప్రతిపత్తి అంటే ఏంటి? ప్రభుత్వంపై కానీ ఇతర ఏ వ్యవస్థలపైన ఆధారపడకుండా ఆ సంస్థ కానీ ఆ విశ్వవిద్యాలయం కానీ తనకు తానుగా పరిపాలన, వ్యవస్థాపన, నిర్వహణ చేసుకుంటే దాన్ని ఏమంటాం? స్వయం ప్రతిపత్తి అంటాం. సో ఇక్కడ ఈ స్వయం ప్రతిపత్తికి సంబంధించినటువంటి ఏవైతే ప్రమాణాలు ఉంటాయో ఆ ప్రమాణాలను నిర్ధారించడం, రూపొందించడం కూడా ఈ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి యొక్క ప్రధాన విధి. అలాగే ఈ సాంకేతిక విద్యను వ్యాపారీకరణం చేయదు. ఈ రోజులలో ఏమైపోయిందంటే ఇంజనీరింగ్ విద్యనే తీసుకుందాం, ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి పథకాన్ని ఒక వ్యాపారంగా అంటే డబ్బులు సంపాదించేటువంటి ఒక సంస్థగా మార్చేసుకొని ఇప్పుడున్నటువంటి ఈ ఇంజనీరింగ్ సంబంధించినటువంటివన్నీ కూడా ఏమైపోయినాయి? వ్యాపారంగా మారిపోయినాయి. కాబట్టి అలా ఈ సాంకేతిక విద్యలో వ్యాపారీకరణ జరగకుండా ఈ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి తగిన చర్యలు కూడా తీసుకోవాలి.
అలాగే సాంకేతిక విద్యను అందించేటువంటి విద్యా సంస్థలు కానీ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి గైడ్లైన్స్ని కూడా అందించాలి. ఫర్ ఎగ్జాంపుల్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఐటీలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు కానీ, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐఐటీలు కానీ, IIITలు కానీ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సాంకేతిక విద్యా సంస్థలైనటువంటి ఇంజనీరింగ్ కానీ జాతీయ స్థాయిలో పరీక్షల ద్వారా ఈ సంస్థలలో ప్రవేశం జరుగుతుంది. అట్లనే ఇట్లా దేశంలో ఉన్నటువంటి అన్ని సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి కోర్సులలో ప్రవేశం కొరకు మార్గదర్శకాలను అందించడం కూడా ఈ సంస్థ యొక్క, ఈ మండలి యొక్క ప్రధానమైనటువంటి విధి. అలాగే దేశంలో ఉన్నటువంటి ఏవైతే సాంకేతిక విద్యా సంస్థలు ఉన్నాయో ఒకటి తనిఖీ అన్న చేయించాలి, లేదంటే తనిఖీ అన్న చేయించాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ డూయింగ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే తనిఖీ చేయకపోతే సాంకేతిక విద్యా సంస్థలలో స్టాండర్డ్స్ అంటే ప్రమాణాలు, గుణాత్మకత, క్వాలిటీ అన్నది పడిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు అంటే ఇన్స్పెక్షన్ చేయించడం కానీ చేయడం కానీ చేస్తే వాటిలో ప్రమాణాలు కొనసాగించేటువంటి అవకాశం అన్నది ఉంది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఏవైతే సాంకేతిక విద్యా సంస్థలు ఉన్నాయో ఈ విద్యా సంస్థలకు ఈ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏమిస్తుంది? కొన్ని మార్గదర్శకాలను ఇస్తుంది. ఒకవేళ ఈ మార్గదర్శకాలను కింద పాటించకపోతే ఆ విద్యా సంస్థలకు ఒకటి నిధులను ఆపేయచ్చు, అంటే నిలిపివేయచ్చు. ఒకటి ఆపిన తర్వాత ఆ సంస్థలు నాణ్యతా ప్రమాణాలను పాటించేలా, అమలు చేసేలా తగిన చర్యలను తీసుకోవాలి. అలాగే కొన్ని సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సంస్థ దేశంలో ఉన్నటువంటి అన్ని సాంకేతిక విద్యా సంస్థల్ని చూడడం సాధ్యం కాదు. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ ఇతర అంటే ఈ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏం చేయాలి? దేశవ్యాప్తంగా కొన్ని నూతన సంస్థలను ఏర్పాటు చేసి వారికి కావలసినటువంటి వృత్తి నిపుణులను, సాంకేతిక నిపుణులను, అలాగే కార్యాలయ సిబ్బందిని నియమించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాంకేతిక విద్యా సంస్థల్ని పర్యవేక్షించేలా చేయడం కూడా దీని యొక్క విధి. అలాగే నిధులు పొందడానికి అంటే ఏ సాంకేతిక విద్యా సంస్థలైతే నిధులు పొందడానికి అర్హతలు ఉన్నాయో వాటిని ABCD అట్లా రకాలుగా విభజించి వాటికి నిధులను అందించడం. అలాగే సాంకేతిక విద్యను అందిస్తున్నటువంటి విద్యా సంస్థల్ని డీమ్డ్ యూనివర్సిటీగా ప్రకటించడానికి సలహాలు ఇవ్వడం. అంటే డీమ్డ్ యూనివర్సిటీ అంటే పూర్తి స్థాయి, అంటే రేపటి కాలంలో ఇది పూర్తి స్థాయి విశ్వవిద్యాలయంగా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దాన్ని ఏమంటాం? ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీ అంటాం. ఆ డీమ్డ్ యూనివర్సిటీగా మార్చడానికి కూడా ఏమి ఇవ్వాలి? ఇక్కడ సలహాల్ని ఇవ్వాలి. అలాగే ఈ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏదైతే ప్రమాణాలను నిర్దేశించిందో, ప్రమాణాలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాంకేతిక విద్యా సంస్థలకు ఇచ్చిందో, ఒకవేళ అవి అనుసరించకపోతే ఆ సాంకేతిక విద్యా సంస్థలకు గుర్తింపు రద్దు చేయడం, ఒకవేళ అనుసరించినటువంటి విద్యా సంస్థలకు గుర్తింపు ఇవ్వడం, అలాగే రద్దు చేసిన తర్వాత ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఒకవేళ అవి మండలి యొక్క సూచనలను, ప్రమాణాలను పాటించి సదుపాయాన్ని కల్పన చేసుకుంటే మళ్ళీ గుర్తింపునివ్వడం లాంటివి చేయాలి. సో ఇలా గుర్తింపునివ్వడం కొరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ అనేటువంటి దాన్ని స్థాపించడం జరిగింది. జాతీయ గుర్తింపు మండలి అంటాం, దీన్ని నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ అంటాం. సో దీన్ని స్థాపించడం అన్నది జరిగింది. ఇది అంటే పైన తెలుపునటువంటివి కాకుండా దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా సంస్థలలో ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పి నిర్వహించడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. అంటే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడున్నట్టు? న్యూఢిల్లీలో ఉన్నట్టు. సో కాబట్టి కాబోయేటువంటి ఛాత్రోపాధ్యాయులుగా అఖిల భారత విద్యా మండలి, సాంకేతిక విద్యా మండలి అంటే ఏంటి, అది ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డది, అది ఎలా పనిచేస్తుంది, దానికి ఉన్నటువంటి లక్ష్యాలేంటి, అది
నిర్వహిస్తున్నటువంటి విధులేంటి, దానికి సంబంధించినటువంటి కార్యాలయం ఎక్కడుంది లాంటి అంశాలకు సంబంధించినటువంటి పూర్తి అవగాహన కాబోయేటువంటి ఉపాధ్యాయుడికి, అలాగే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఖచ్చితంగా ఉండాలి. ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి టాపిక్ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, దాని యొక్క విధులు. థ్యాంక్ యూ. ఓకే.